అయితే కస్టడీలోకి తీసుకోనున్నారు. ఐబొమ్మ కేసులో రవికి 5 రోజుల కస్టడీ విధించారు. రవి నుంచి కీలకమైన మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే కస్టడీకి కోరగా 5 రోజుల కస్టడీ అనుమతిచ్చింది కోర్టు. సో చెంచల్గూడ జైలు నుంచి పోలీసుల కస్టడీలోకి తీసుకోనున్నారు ఇమ్మడి రవిని. ఐబొమ్మ కేసులో పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. చెంచల్గూడ జైలు నుంచి రవిని కస్టడీలోకి తీసుకోనున్నారు. ఐబొమ్మ కేసులో రవికి 5 రోజుల కస్టడీ ఇచ్చింది నాంపల్లి కోర్టు. రవి నుంచి మరిన్ని కీలక వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఐబొమ్మ కేసులో పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. చెంచల్గూడ జైలు నుంచి రవిని కస్టడీలోకి తీసుకోనున్నారు. ఐబొమ్మ కేసులో రవికి 5 రోజుల కస్టడీ ఇచ్చింది నాంపల్లి కోర్టు. రవి నుంచి మరిన్ని కీలక వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.